ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. నువ్వు నీతిగల దానిపై స్థాపింపబడుదువు, నువ్వు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు నీతి గల దానివే స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదురు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనంలో, నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వాతంత్రించుకొందురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 11వ వచనం, భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం, సీయోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండును. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలు అనుసరించే వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యతనాన్ని బట్టి ప్రభావ కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ యొక్క మందిరంలో నివసించేవరగా నేను మహిమపరిచి కనపరిచేవరం ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.